ప్రియ శ్రోతలు, ఈరోజు మనం 61వ కీర్తన నుండి పాఠం ప్రారంభించుకోబోతున్నాము. జాగ్రత్తగా వినండి. ఈ కీర్తనలో భక్తుల ప్రార్థన, ఆక్రందన తేటగా వినిపిస్తాయి. 61 నుండి 68వ కీర్తన వరకు ఇలాంటి ప్రార్థనలే మనము వినబోతున్నాము. దావీదు హృదయములో నుండి పెల్లుబికి వచ్చిన ప్రార్థనలు ఇవన్నీ. ఈ రోజుల్లో ప్రార్థనలు యాంత్రికంగా ధ్వనిస్తున్నాయి. ప్రార్థన విశ్వాసి యొక్క హృదయపు అట్టడుగు నుండి లేచి రావాలి. తంతి వాయిద్యములతో పాడదగిన దావీదు కీర్తన, ఈ కీర్తనలోని ప్రార్థన మన స్వంత ప్రార్థనగా చేసుకోవచ్చు. దేవా, నా మొర్ర ఆలకించు, నా ప్రార్థనకు చెవియొగ్గు. నా ప్రాణము తల్లడిల్లగా భూదిగంతముల నుండి నీకు మొర్ర పెడుతున్నాను. నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించు. నీవు నాకు ఆశ్రయముగా ఉన్నావు. శత్రువుల ఎదుట నీవే నాకు బలమైన కోటవు. భూదిగంతాల నుండి దావీదు ప్రార్థిస్తున్నాడు. దావీదుకు దేవుడు భూదిగంతాలలో కనపడుతున్నాడు. తాను దేవునికి దగ్గరగా జరిగి వస్తున్నాడు. తన ముందే ఎత్తైన కొండ కనపడుతున్నది. తాను ఎక్కలేడు, దేవుడే ఎక్కించాలి. ఆ కొండ యేసే. 1 కొరింథీ 10:4 అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయము పానం చేశారు. ఏలయనగా తమను వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగారు. ఆ బండ, రాయి క్రీస్తే. ఆయన నేను ఎక్కలేనంత ఎత్తున ఉన్నాడు. ఆయనే నన్ను పైకి ఎక్కిస్తాడని దావీదు విశ్వాసం. ఆయనే కోట, ఆశ్రయదుర్గం. శత్రువుల బారి నుండి ఆయనే కాపాడతాడు. యుగయుగములు నేను నీ గుడారంలో నివసిస్తాను. నీ రెక్కల చాటున దాక్కుంటాను. సెలా అనగా ఆగు, చూడు, విను. దేవుని రెక్కల చాటున మనకు క్షేమము, భద్రత. ప్రభువు కూడా యెరూషలేమును సంబోధించి తన రెక్కల చాటుకు రమ్మని పిలిచాడు. 5 దేవా, నీవు నా మొక్కుబడులను అంగీకరించావు. నీ నామమునందు భయభక్తులు గలవారి స్వాస్థ్యము నీవు నాకు అనుగ్రహించావు. దావీదు ఎన్నో మొక్కుబళ్లు చెల్లించేవాడు. చెల్లిస్తాను అని ఒప్పుకున్నది చెల్లించి తీరాలి. దేవుడు దావీదును ఈ విషయంలో ఎంతో ఆశీర్వదించాడు. 6, 7 రాజునకు దీర్ఘాయువును కలుగజేసెదవుగాక. అతని సంవత్సరాలు తరతరాలు గడచునుగాక. దేవా, నీ కనికరము నాకు దయచెయ్యి. దావీదు ఎల్లప్పుడూ దేవుని కనికరాన్ని కోరుతున్నాడు. దేవుణ్ణి మన అంతస్తుకు దించకూడదు. ఆయన ఉన్నత అంతస్తుకు మనము ఎదగాలి. యెషయా దేవాలయమునందు చూచిన దర్శనం మనకు కలగాలి. ఉన్నత సింహాసనముపై ఆయన ఆసీనుడై ఉన్నాడు. ఆయన సన్నిధిలో మనకు లోతైన ప్రత్యక్ష అనుభవం కలుగుతుంది. మన అపవిత్రత, ఆయన మహాపరిశుద్ధత, చుట్టూరా ఉన్న ప్రజల అక్కర, ఈ 3 తేటగా కనిపిస్తాయి. దావీదు ఇదే ప్రత్యక్షతను అనుభవించిన వ్యక్తి. 7, 8 దేవుని సన్నిధిని అతడు నిరంతరము నివసించునుగాక. అతన్ని కాపాడడానికి కృపాసత్యములను నియమించు. దినదినము నా మొక్కుబడులు నేను చెల్లించున్నట్లు నీ నామమును నిత్యమును కీర్తిస్తాను. ప్రియ శ్రోతలారా, 61వ కీర్తన పరిమాణంలో చిన్నదే గాని పరిణామంలో గొప్పది. ఈ కీర్తనలో 4 ప్రాముఖ్య సత్యాలు వివరించబడ్డాయి. 1 దూరం. భూదిగంతాల నుండి దావీదు మొర్ర పెడుతున్నాడు. నీవెక్కడ ఉన్నా దేవుడు నీ ప్రార్థనలు వింటాడు. ఆయనకు నీకు మధ్య దూరమే లేదు. యెహోవా దృష్టి నీతిమంతుల మీద ఉన్నది. ఆయన చెవులు వారి మొరలకు ఒగ్గి ఉన్నాయి. దావీదు భూదిగంతాల నుండి మాట్లాడినా దేవుడు విన్నాడు, ప్రార్థనకు జవాబిచ్చాడు. 2 లోతు. నీవు ఎంత లోతుకు పడిపోయినా, దిగజారిపోయినా దేవుడు నిన్ను పైకి ఎత్తగలడు. ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి ఎక్కించగలడు. నీవు అడుగున పడిపోతే ప్రార్థించు. దేవుడు నిన్ను స్థిరమైన రాయి మీదికి ఎక్కిస్తాడు.
కొండపైకి నిన్ను ఎత్తుకుంటాడు. మరల నీవు ఎన్నటికీ కృంగిపోవు. 3. ప్రమాదం, అపాయం. శత్రువులు చుట్టుముట్టారు. అప్పుడు నీవు దేవుని అతి పరిశుద్ధ స్థలంలోకి, ఆయన రెక్కల చాటుకు వెళ్ళిపో. అక్కడ దేవుని మహిమ నివసిస్తుంది. దేవుడు తన వారిని కాపాడతాడు. నీ జీవితాంతము వరకు ఆయన నీకు తోడై ఉంటాడు. 4వ అంశం, ఆనందం. ప్రార్థనలో మనకు ఆనందమున్నది. ఆపద మొక్కుల ప్రార్థన అర్థం లేనిది. ఈ కీర్తన ముగింపులో దావీదు దేవునికి స్తుతి సమర్పిస్తున్నాడు. దేవుని కృపాసత్యములను స్మరిస్తున్నాడు. ప్రార్థన పరిస్థితులను మారుస్తుంది, మనుష్యులను కూడా మారుస్తుంది. ప్రార్థించే వ్యక్తి, నీవు ఎవరి కోసం ప్రార్థిస్తున్నావో ఆ వ్యక్తి, వీరిద్దరిలో మార్పు వస్తుంది. కీర్తనలో దూరము, లోతు, అపాయము, ఆనందం ఉన్నాయి. గుర్తించండి. ఇప్పుడు 62వ కీర్తనలోకి వస్తాము. ఇదొక ప్రత్యేకమైన కీర్తన. ప్రధాన గాయకునికి ఎదుగుతూను అనే రాగం మీద పాడదగిన కీర్తన. 39వ కీర్తన కూడా ఇదే రాగం. విశ్వాసమును గురించిన ఏకైక కీర్తన ఇది. ఈ కీర్తనలో విశ్వాసమే విజయం. మానవుని శక్తి నిష్ప్రయోజనం. కష్టాలలో మనకు విజయమిచ్చేది విశ్వాసమే. స్థిరమైన విశ్వాసం మనకెంతో అవసరం. ఇదే విషయాలు ఇక్కడ చర్చించబడ్డాయి. మానసికంగా, శారీరకంగా దావీదు ఎంతో సంక్లిష్ట స్థితిలో ఉన్నప్పుడు ఈ కీర్తన అతని హృదయములో నుండి వెలువడింది. 2 సమూయేలు 15:30 దావీదు ఆలివు చెట్ల కొండ ఎక్కుతున్నాడు. ఏడుస్తూ తల కప్పుకొని పాదరక్షలు లేకుండా కాలినడకన వెళ్తున్నాడు. దావీదు జీవితంలో అది ఎంతో గడ్డు సమయం. అబ్షాలోము యెరూషలేము మీదికి దండెత్తి వస్తున్నాడు. కొందరు దావీదు పక్షము, మరికొందరు అబ్షాలోము పక్షము అయ్యారు. అహీతోపెలు మంత్రివర్గంలో ముఖ్యమైన వ్యక్తి. అతడు కూడా అబ్షాలోము వైపు చేరాడు. సీబా అనేవాడు మెఫీబోషెతు సేవకుడు. అతడు వచ్చి మెఫీబోషెతు కూడా శత్రుపక్షమే అని చెప్పాడు. దావీదు పారిపోతున్నాడు. షిమీ అనేవాడు దావీదును వెంబడిస్తున్నాడు. దావీదును శపిస్తున్నాడు. అబ్షాలోము యెరూషలేములోకి వచ్చాడు. ప్రజలతనికి జేజేలు చెప్తున్నారు. ఆ ప్రజలే, అనగా వారి వంశీకులే, యేసు ప్రభువుకు హోసన్నా అన్నారు. అదే నోటితో ఆయనను సిలువ వెయ్యి అని కేకలు పెట్టారు. ఒకప్పుడు దావీదుకు జయం అన్నవారు ఇప్పుడు అబ్షాలోముకు జయం అంటున్నారు. దావీదు మనస్సు వికలమైపోయింది. అలాంటి పరిస్థితుల్లో అతడు ఈ కీర్తన పాడుకుంటున్నాడు. ఈ కీర్తనలోని ఆధ్యాత్మిక పరిపక్వత గుర్తించదగినది. ఇది రక్షణ గీతం, స్తుతి గీతం. ఇందులోని ప్రతి వచనంలో భక్తిభావం తొణికిసలాడుతుంది. తానున్న మానసిక సంక్షోభంలో ఇంత గొప్ప కీర్తన అతడు ఎలా రాయగలిగాడో ఊహించండి. మొదట విశ్వాస పరీక్ష. 1-3 వరకు. నా ప్రాణము దేవుణ్ణి నమ్ముకొని మౌనముగా ఉన్నది. ఆయన వలన నాకు రక్షణ కలుగుతుంది. ఆయనే నా ఆశ్రయదుర్గం. ఆయనే నా రక్షణకర్త. ఎత్తయిన నా కోట ఆయనే. నేను అంతగా కదిలించబడను. ఎన్నాళ్లు మీరు ఒకనిపై పడతారు? ఒరుగుతున్న గోడను, పడబోయే కంచెను ఒకడు పడద్రోసినట్లు మీరందరూ ఎన్నాళ్లు ఒకణ్ణి పడద్రోయాలని చూస్తారు? దావీదు దేవుని చేత అభిషేకించబడినవాడు. అతడు దేవుని స్వాధీనంలో ఉన్నాడు. దావీదుకు అట్టి విశ్వాసం ఉన్నది, అచంచలమైన విశ్వాసం. ఇతరులు అది అపజయం అనుకోవచ్చు గాని దావీదుకు విశ్వాస పరీక్ష. తాను పారిపోతున్నాడు, అయినా విజయం తనదే. సాదోకు అనే ప్రధాన యాజకుడు దావీదు వెంబడి వచ్చాడు. అతడు దేవుని మందసాన్ని తెచ్చాడు. దావీదు సాదోకును వెనక్కు వెళ్లిపోమన్నాడు. దావీదు అన్నాడు. 2 సమూయేలు 15:25-26 సాదోకు, దేవుని మందసాన్ని పట్టణములోనికి తిరిగి తీసుకొని పో.
యెహోవా దృష్టికి నేను అనుగ్రహము పొందిన ఎడల ఆయన నన్ను తిరిగి రప్పించి దానిని తన నివాస స్థానమును నాకు చూపిస్తాడు. నీ యందు నాకు ఇష్టం లేదని ఆయన సెలవిచ్చిన ఎడల ఆయన చిత్తం నీ దృష్టికి అనుకూలమైనట్లు నా ఎడల జరిగించు అని నేను చెప్తాను. ఇది దావీదు యొక్క పరిపూర్ణ విశ్వాసం. సోదరుడా, సోదరి, అంత గొప్ప విశ్వాసం నీకు ఉన్నదా? ఒరుగుతున్న గోడ, పడబోయే కంచె. సీబా దావీదు అనుగ్రహము పొందగోరి మెఫీబోషెతు మీద చాడీలు చెప్తున్నాడు. అహీతోపెలు తనకు వెన్నుపోటు పొడిచాడు. ఇలాంటి వారు తన చుట్టూ ఉన్నారు. అయినా దేవుని చిత్తమే సిద్ధించుగాక. అతని ఔన్నత్యము నుండి అతన్ని పడదోయడానికే వారు చూస్తారు. అబద్ధమాడడం వారికి సంతోషం. వారు తమ నోటితో శుభవచనాలు పలుకుతూ అంతరంగంలో దూషిస్తారు. షిమీ దావీదును దూషిస్తున్నాడు. ఒకప్పుడు ఈ షిమీ దావీదును ఎంతో పొగిడాడు. ఇప్పుడు తెగడుతున్నాడు, రాళ్లు వేస్తున్నాడు. దావీదు వద్ద అబీషై అనే సేనాపతి ఉన్నాడు. అతడన్నాడు, ఈ చచ్చిన కుక్క నిన్ను శపింపనేలా? నీ చిత్తమైతే నేను వానిని చేరబోయి వాని తల ఛేదించి వస్తాను. కాని దావీదుకు ఒకటి తెలుసు, పగ తీర్చుకోవడం దేవుని పని. దావీదు అన్నాడు, శపింపనీయండి. దావీదును శపించమని యెహోవా వానికి సెలవీయగా నీవు ఈలాగున ఎందుకు చేస్తున్నావని ఆక్షేపణ చేయగలవాడెవడు? దేవుని అనుమతి లేనిదే అతడు నన్ను దూషించగలడా? గనుక అతణ్ణి దూషించనీయండి, దేవుడే చూచుకుంటాడు. ఇప్పుడు విశ్వాసం పనిచేసే సమయం వచ్చింది. 5వ వచనం, నా ప్రాణమా, దేవుణ్ణి నమ్ముకొని మౌనంగా ఉండు. ఆయన వలననే నాకు నిరీక్షణ కలుగుతున్నది. ఆయనే నా రక్షణ దుర్గం, నా రక్షణాధారం. నా ఎత్తైన కోట ఆయనే, నేను కదిలించబడను. నా రక్షణకు, నా మహిమకు దేవుడే ఆధారం. నా బలమైన ఆశ్రయదుర్గం. నా ఆశ్రయము దేవుని యందే ఉన్నది. జనులారా, ఎల్లప్పుడూ ఆయన యందు నమ్మకం ఉంచండి. ఆయన సన్నిధిలో మీ హృదయాలు కృమ్మరించండి. దేవుడు మనకు ఆశ్రయము. సెలా. జీవితంలో సంక్లిష్ట పరిస్థితిలో, సంక్షోభంలో విశ్వాసం పనిచేస్తుంది. పనిచేసే విశ్వాసమే మనకు కావాలి. నిజమైన ప్రార్థన అనగా విశ్వాసిలో నుండి పరిశుద్ధాత్మ దేవునితో మాట్లాడే అనుభవం, కుమారుని ద్వారా తండ్రితో మాట్లాడే అనుభూతి. దావీదు దేవునియందు నిరీక్షణ ఉంచాడు. తనకు శ్రేష్టమైనది ఏదో అదే దేవుడు తనకు బయలుపరుస్తాడు. అతని జీవితమే ఒక ప్రార్థన. అతని నిరీక్షణలో విశ్వాసం పరిపక్వతను పుంజుకుంటుంది. 1 తెస్సలోని పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం, ఎడతెగక ప్రార్థించండి అని పౌలు హెచ్చరిక. అనగా నీ ప్రార్థన సఫలమైందనే నిరీక్షణ నీలో కొనసాగుతూ ఉండాలి. ఈ కీర్తనంతా ప్రార్థన వాతావరణంతో నిండిపోయి ఉంది. అతని జీవితము, అతని చర్యలు ప్రార్థన చేత ప్రభావితమై ఉన్నాయి. దావీదు యెరూషలేము నగరాన్ని విడిచి వెళ్తూ విలపించాడు. కాని అతని హృదయంలో లోతైన ప్రార్థన అనుభవం ఉన్నది. దేవునితో ఎక్కడికైనా వెళ్లగలడు, ఎక్కడైనా ఉండగలడు. కఠిన పరిస్థితులను బట్టి అతనిలో ఎలాంటి చేదు అనుభవము కలగలేదు. నా ప్రాణమా, దేవుణ్ణి నమ్ముకో, మౌనముగా ఉండు. ఆయన వల్లే నాకు నిరీక్షణ అనగలిగాడు. దేవుడే నా ఆశ్రయ దుర్గం. ఇది అచంచలమైన విశ్వాసం. ఆయన బలమైన రాయి, రక్షణ శిల. మత్తయి శుభవార్త 21వ అధ్యాయం 44వ వచనంలో ప్రభు అన్నాడు, ఈ రాతి మీద పడేవాడు తునకలైపోతాడు. గాని అది ఎవని మీద పడుతుందో వానిని అది నలిచివేస్తుంది. యేసుక్రీస్తే ఆ రాయి. చేతితో చెక్కబడని ఈ రాయి భూమి మీద పడబోతోంది. నీవు నేను ఈ రాతి మీద నిలుస్తున్నాము. మనకది రక్షణ దుర్గం. మనము తొట్టిల్లవచ్చు గాని ఆ రాయి ఏమాత్రమూ కదలదు.
1 కొరింథీ 3:11 వేయబడినది తప్ప మరొక పునాది ఎవడునూ వేయనేరడు. ఈ పునాది యేసుక్రీస్తే. ఆయనే నాకు ఆశ్రయశిల. దావీదు కూర్చున్న సింహాసనం కదిలింది. యెరూషలేము కలవరంలో ఉన్నది. ప్రజలు తనను విడిచిపెట్టారు. కాని నేను రక్షణార్థమైన శిలపై నిలిచి ఉన్నాను. ఈ పాఠం దావీదు బాగా నేర్చుకున్నాడు. 7-8 వచనాలు. ఇది వ్యక్తిగతమైన కీర్తన. నా రక్షణ, నా మహిమ, నా బలం, నా ఆశ్రయం అంటున్నాడు దావీదు. ఇప్పుడు 9వ వచనం. విశ్వాసము యొక్క విజయం ఇందులో వ్యక్తం చేయబడింది. అల్పులైన వారు వట్టి ఊపిరి, ఘనులైన వారు మాయాస్వరూపులు. త్రాసులో వారందరూ తేలిపోతారు. ఒట్టి ఊపిరి కన్నా అలకనగా ఉన్నారు. బలాత్కారమందు నమ్మిక ఉంచవద్దు. దోచుకొనుట చేత గర్వపడవద్దు. ధనము హెచ్చినా దాన్ని లక్ష్యపెట్టవద్దు. బలము తనదే అని ఒకమారు దేవుడు సెలవిచ్చాడు. 2 మారులు ఆ మాట నాకు వినపడింది. ప్రభూ, మనుష్యులకందరికీ వారి వారి క్రియల చొప్పున నీవే ప్రతిఫలమిస్తున్నావు. కృపచూపటము నీ కార్యమే. అది నీకే చెంది ఉన్నది. శ్రోతలు గమనిస్తున్నారా? గుంపులను నమ్మి ప్రయోజనం లేదు. అహీతోపెలు లాంటి వారిని నమ్మకూడదు. కొత్తగా విశ్వాసులైన వారు ఇదే పాఠం నేర్చుకోవాలి. మనుష్యుల వైపు చూడకూడదు. దేవుని వైపే చూడాలి. నూతన విశ్వాసులు మనుష్యులను బట్టి నిరుత్సాహపడతారు. కాని దావీదు నేర్చుకున్న పాఠమిదే. మనుష్యులను నమ్మకూడదు. దేవుని యందే విశ్వాసానికి ఆధారం. ఆయన నిశ్చలమైన రక్షణ దుర్గం. రాయి, కొండ, బండ ఆయనే. అంతేకాదు, ధనధాన్యాదులను కూడా నమ్మకూడదు. మన లక్ష్యం ధన సంపాదన కాదు. భౌతిక పదార్థాలు మనల్ని మోసగిస్తాయి. బలం దేవునిదే, కృప దేవునిదే. దావీదులో ఎట్టి బలమూ లేదు. అంతా దేవుని యందే ఉన్నది. దేవుడు చేస్తేనే తాను గొప్ప రాజు అయ్యాడు. ఇప్పుడు శత్రువులు తనను తరుముతూ ఉంటే ఇది కూడా దేవుని చిత్తమే అని దావీదు గ్రహించాడు. ఒకవేళ దేవుడు దావీదును తిరిగి రప్పించకపోతే అది కూడా దేవుని చిత్తమే అని చెప్పి దావీదు తృప్తిగా బ్రతకగలడు. సర్వశక్తిమంతుడు దేవుడే. లోకంలో ప్రజలకు ప్రతి ఒక్కరికి అధికార దాహం ఎక్కువగా ఉంది. కాని దేవుని కనికరాన్ని మానవుడు కోరాలి. దావీదు అన్నాడు, సాదోకు, మందసాన్ని తిరిగి తీసుకువెళ్ళు. దేవుని చిత్తమైతే తిరిగి వస్తాను, లేకపోతే అది దేవుని చిత్తం. దేవునికి స్తోత్రం. శ్రోతలారా, దేవుని కృపాసనాన్ని జ్ఞాపకం చేసుకోండి. సిలువను సమీపించండి. సిలువను హత్తుకొనండి. దేవునితో ఏకాంత సమయం గడపండి. మీ విశ్వాసాన్ని బలపరుచుకొని పనిచేసే విశ్వాసాన్ని కనపరచండి. పాఠం సమాప్తం. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దివ్యకృప, తండ్రి అయిన దేవుని పరమ ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనకందరికీ నిత్యత్వము వరకు తోడై ఉండునుగాక. ఆమేన్.